సంక్రాంతి. సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ. అతి పెద్ద పండుగ. పెద్దల్ని గుర్తు చేసుకునే పండుగ. ముఖ్యంగా గంగిరెద్దులు, హరినాథులు, ఇంట్లో వడ్లు, రైతులు, నాగలి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళని గుర్తు చేసుకునే పండుగ. మరి ఇలాంటి పండుగ, ఇంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే ఈ పండుగ డాక్టర్ ఆర్‌బి సుధ గారి ఇంట్లో ఏ విధంగా జరుపుకుంటారు? వారి సంప్రదాయం ఏమిటి? అలాగే ఈ సంక్రాంతిని ఏ విధంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా మేడం మాటల్లో విందాం. మేడం నమస్తే మేడం. నమస్కారం అమ్మ. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు ఆల్రెడీ భోగికి ముందు చెప్పేశాను కాబట్టి ఈ సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటున్నారు? మీ ఇంట్లో ఏ విధంగా జరుపుకుంటున్నారు? ఆల్రెడీ శుభకార్యాలు జరిగి ఉన్న ఇల్లు కాబట్టి ఎలా జరుపుకుంటున్నారో అలాగే అందరికీ ఈ సంక్రాంతి ఏ విధంగా జరుపుకోవాలో చెప్పండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, ప్రేక్షకులకి, నీకు, మీ ఫ్యామిలీ వాళ్ళకి అందరికీను. సో సంక్రాంతి అనేది మనకి తెలిసిన ఒక విషయం, నేను ఎప్పటి నుంచో అదే చెప్తున్నాను. శంకరమణం అంటే ఏంటంటే సూర్యుడు మనకి మకర సంక్రాంతి అంటాం, అందుకే మకరంలో ప్రవేశించిన ఒక రోజు. ఎందుకని అది వెరీ ఇంపార్టెంట్ అయిందంటే, ఇప్పుడు రెండు కింద మనం ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్తూ ఉంటాము. సో బేసిక్గా ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి చాలా పండగలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. నెల నెలకి పండుగలు వస్తాయి, ఒక నెల తర్వాత అన్నీ వస్తూనే ఉంటాయి అలా పండుగలు. అలాగే ఇప్పుడు పుష్కరాలు కూడా ఇంకా మొదలవుతూ ఉంటాయి, అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అదొకటి కాకుండా రెండోది ఏంటంటే ఇప్పటి నుంచి ఇంకా సమ్మర్కి ఎదురు చూడాలి అని చెప్పడానికి సంకేతం ఒక మకర సంక్రాంతి. అంటే ఏంటి, ఇప్పటి వరకు మనకేంటి చలిగా ఉంది, అట్ సేమ్ టైం చలి ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ డిసీజెస్ అంటే ఏంటంటే ఏదో ఒక ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది తొందరగా తగ్గదు కూడాను. ఎండ వచ్చినప్పుడు మనం బేసిక్గా వీఆర్ ఇన్ హాట్ క్లైమేట్, ఎండ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు ఏదైనా వచ్చినా కూడా తొందరగా తగ్గిపోతుంది. అదొకటి కాకుండా వైరసెస్ అన్నీ వెళ్తూ ఉంటాయి. అందుకని భోగి మంటలు కూడా ఎందుకు మంచిది, ఎస్పెషలీ పిడకలు వేయడం అలా అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగే చెక్కలు వేసుకుని చేస్తూ ఉంటారు. అవన్నీ ఎందుకు మంచిదంటే ఏదైనా వైరసెస్ కొంచెం కిందకు ఉంటే అవి పైకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆవిరి వస్తూ ఉంటుంది కదా, స్మోక్ వస్తుంది కదా, అందుకని భోగి చాలా మంచిది. దాని తర్వాత సంక్రాంతి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, మన హెల్త్ ఈజ్ వెల్త్ ఫస్ట్. సో దాని గురించి మనం చేసుకునే ఒక పండగ సంక్రాంతి అకార్డింగ్ టు మీ. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి హార్వెస్ట్ సీజన్ అంటే ఏంటి, కొత్తవి ఇప్పుడే వస్తాయి. అలాగే క్రయ విక్రయాలు అంటే ఇచ్చి పుచ్చుకోవడం అనేది కాకుండా మనం అమ్మడం, వాళ్ళ ఇంటికి తెచ్చుకోవడం అంటే కొత్త వస్తువులు, అంతే కదా. భోగి తర్వాత మనకి భోగి పాతవన్నీ వెళ్ళిపోయి కొత్త వస్తాయి. సో ఫస్ట్ సంబరాలు ఏంటి, షాపింగ్ అంటే ఏంటి, మనం కొత్త చీరలు కొనుక్కోవాలి, నగలు అన్నీ, గోల్డ్ అన్నీ వస్తాయి. అంటే ఇంటికి అంటేనే నిజంగా అన్ని విషయాల్లో కొత్తదనం కనిపిస్తుంది. అవును. సో ఇంటికి కొత్త వస్తువులు తెచ్చుకోవడం, అలాగే వంటల్లో కూడా కొత్తవి చేసుకోవడం. ఇప్పుడు అన్ని కొత్త పంటలు వస్తాయి కనుక ఆ రుచి కూడా మారుతుంది. యాక్చువల్గా కోల్డ్గా ఉన్న టైంలో అంటే మన క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి మనం చూసుకున్నాము అంటే కొంతవరకు కోల్డ్ క్లైమేట్లో ఉన్నవి మళ్ళీ హాట్ క్లైమేట్లో తినేవి డిఫరెన్సెస్ ఉంటాయి, మన రుచులు కూడా మారుతాయి. ఇంకా వచ్చే సీజన్ కూడా ఏంటి, మనకు ఆవకాయలు పెట్టుకోవడం, ఇంకా పికిల్స్ పెట్టుకోవడం, ఇవన్నీ మొదలవుతుంది ఇంకా. సో సంక్రాంతి తర్వాత ఇప్పుడు కొత్తది వచ్చిన తర్వాత అన్నీ మొదలవుతాయి స్లోగా అన్నమాట, సంవత్సరం అంతా. అండ్ ఆల్సో ఏంటి, ఈ టైంలో సంక్రాంతి టైంలో తోరణాలు కట్టుకోవడం, అలాగే నువ్వు చెప్పినట్టు గంగిరెద్దులు రావడం, ఈ నాదస్వరాలన్నీ ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తూ ఉండేవి. యాక్చువల్గాను గొబ్బమ్మల్ని పెట్టుకోవడం, పెద్ద పెద్ద ముగ్గులేయడం, హరిదాసులు వచ్చేవారు. ఈ మధ్యన కొంచెం కరువు అయ్యారు, కనిపించట్లా. ఊర్లలో ఉంటారు మేడం, ఊర్లోకి వెళ్తే కంపల్సరీ ఒకళ్ళిద్దరన్నా హరిదాసులు. ఇక్కడైతే గంగిరెద్దులు వచ్చేస్తాయి మాకు, 3-4 రోజుల నుంచి వస్తాయి అన్నమాట. అది గంగిరెద్దులకు కూడా కొత్త బట్టలు ఇవ్వాలంటారా, అసలు పాత బట్టలే, ఇంట్లో వాడని పాత బట్టలు ఇవ్వచ్చు అంటారా? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్మైతే ఉంటుంది. మేమైతే బియ్యం ఇచ్చేవాళ్ళం అనమాట, బియ్యం ఎక్కువ వేస్తాం, ఎందుకంటే కొత్తగా వచ్చింది కొనుక్కుంటాం కనుక. అలాగే పంట నుంచి వచ్చేవి ఇవ్వడం అనేది, ఏదో ఒక దానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. గంగిరెద్దులు కూడా అంటే బట్టలు పెట్టచ్చు. వాళ్ళు ఎప్పుడు నేను చూస్తే ఏంటంటే నల్లవే వేసుకుంటే ఉండేవాళ్ళు, అందరూ నల్లవే వేసుకుని వస్తారు బట్టలు. గంగిరెద్దుని తీసుకొచ్చేవాళ్ళు, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో ఇట్ ఆల్ డిపెండ్స్. అంటే ఏంటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్మైతే ఉంటుంది. నలుపు అనేప్పటికీ కొంతమంది వెనకాడతారు ఇవ్వడం అనేది. సో అందుకని అన్నా, సో ఎవరి ఫ్యామిలీని బట్టి వాళ్ళకి డిఫరెన్సెస్
ఉంటూనే ఉంటాయి అవి. Right. సో గంగిరెద్దులు అనేవి ఇప్పుడు కూడా ఇక్కడ హైదరాబాద్లో కూడా వస్తున్నాయి, చూస్తున్నాం. సికింద్రాబాద్లో మనం ఉన్నాం, ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. హరిదాస్లో కొంచెం తక్కువ. ఏంటంటే వాళ్ళు మంచి పాటలు పాడేవారు, ఇదివరకు వచ్చేవాళ్ళు, బాగా వచ్చేవాళ్ళు, మంచి పాటలు పాడేవాళ్ళు. వాళ్ళకి హరిదాసులు కూడా చాలా మంది చెప్పడం ఏంటి అంటే అసలు ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళాలి అనుకుంటారో భగవంతుని ప్రేరణ వాళ్ళ ఇంటికే వెళ్తారు, వాళ్ళ దగ్గర తీసుకుంటారు కూడా. ఇప్పుడు దానం ఇవ్వడం కూడా అంతే. అవును. సో వాళ్ళకి దానం ఇవ్వాలి అని మనం ఇవ్వాలని ఉంటేనే మనం ఇవ్వగలం, లేకపోతే ఇవ్వలేరు. వాళ్ళు అందుకోలేరు, మనం ఇవ్వలేము. సో రెండూ ఉండవు అనమాట. బట్ ఎనీవే, మనకి సంక్రాంతి అనేప్పటికీ అన్ని కొత్తదనం రావాలి. ఇంట్లో ఏమో అందరూ కొత్త బట్టలు కట్టుకోవాలి. అంటే ఏంటి, స్నానం చేయకుండా నేను చెప్పట్లేదు, స్నానాలు చేసి తర్వాత పూజలు చేసి మన కులదేవత ఎవరైనా సరే, లేకపోతే ధ్యానం సూర్య భగవానికి చేయడం. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సూర్య భగవానుడు సంచారం జరుగుతోంది కనుక, సంక్రమణం జరుగుతోంది కనుక తప్పక ఏంటంటే తలంటుకుని, మన సాంప్రదాయం అదే, తలంటుకుని కొత్త బట్టలు కట్టుకుని పూజలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. పూజల తర్వాత మనకు ఉన్నదే కదా, పూజల కన్నా ఎక్కువ మన వంటలే ఉంటాయి. సో వంటలు చేయడం అనేది పొంగల్, అదే ఇప్పుడు దానికే వస్తున్నా నెక్స్ట్. సో మనకేంటంటే సంక్రాంతి టైంలో ఇది చక్కెర పొంగల్ చేసుకుంటాము, కానీ అమ్మవారికి చక్కెర పొంగల్ అంటే చాలా ఇష్టం. పొంగల్ ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్, అటువైపు సౌత్ ఇండియాలోనే మనకి తెలుసు, మనకి తమిళనాడు ఈ ప్రాంతాల్లో మనకి పొంగల్ చేసి, ఎస్పెషలీ ఇప్పుడు దేవతలకి గుళ్ళకి తీసుకెళ్ళి పొంగిస్తారు. దాన్ని పొంగల్ అంటారు. అంటే ఏంటి, మన లైఫ్ కూడా ఆనందంతో, అబండెన్స్ తోటి పొంగాలి. అదే అన్నం దాంట్లో వార్చి అందరికీ పెడతారు. అంటే మళ్ళీ బియ్యం దగ్గరికి వచ్చాం, అంటే భోజనం దగ్గరికే వచ్చాము. నాట్ ఓన్లీ దట్, ఏంటంటే ఇప్పుడు చేసినప్పుడు గుళ్ళ దగ్గర కానీ మన ఇంటి దగ్గర కానీ మనం చేసినప్పుడు కూడా మనకి ఈ టైం నుంచి సన్ ఏంటి స్ట్రాంగ్ అవుతాడు. సో ఇవన్నీ మనం తినాలి. అంటే మనం ఇప్పుడు ఇదివరకు ఏంటంటే నువ్వులు, పల్లీలు, ఇంకా ఇందాక నువ్వు చెప్పినట్టు అరిసెలు, అంటే కొత్త బియ్యంతో, బెల్లం, ఎస్పెషలీ బెల్లం ఇప్పుడు బాగా వస్తుంది, షుగర్ ఇవన్నీ వస్తాయి కనుక అటు పొంగల్ అంటే ఏంటంటే మామూలు పొంగల్, మన ఇంట్లో చేసుకునే తీపి లేకుండా ఒక పొంగల్. అండ్ ఆల్సో ఏంటంటే చక్కెర పొంగల్ చేయడం బాగుంటుంది. అండ్ ఆల్సో కొబ్బరి కూడా తీసుకొచ్చి, డ్రై కోకోనట్ తీసుకొచ్చి మనం చేస్తూ ఉంటాము. శనగపప్పుతో కూడా చేస్తారు, పెసరపప్పుతో కూడా చేస్తూ ఉంటారు. ఏంటి అడిషన్ కింద మనకి చక్కెర పొంగల్లో. సో నేనైతే ఎక్కువ శనగపప్పుతో చేస్తాను అనమాట. ఎందుకంటే ఎప్పటికీ అమ్మవారికి శనగపప్పుతో చేస్తే చాలా ప్రీతి అంటారు. నేను ఎక్కువ శైవిజం అండ్ శాక్తిజం ఫాలో అవుతాను. సో అలాగా చేసి ఎప్పుడు నివేదన పెట్టడం వెరీ ఇంపార్టెంట్. నివేదన దేవుడికి పెట్టిన తర్వాత మనం తినడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా ఏంటంటే మనకి ఈ టైంలో బయట ఆడుకుంటే చాలా మంచిది. ఆడుకోవడం కానీ లేకపోతే వెళ్ళడం కానీ, బయటికి వెళ్ళి అంటే సూర్యభగవాన్ని దర్శించుకున్న తర్వాత కొంచెం ఎండలో కూర్చోవడం అని. ఇప్పుడు అందరూ డాక్టర్స్ కూడా చెప్తున్నారు, కొంచెమైనా కూర్చోండి బయట అని అందరికీ చెప్తున్నారు. అది మనకి ఎప్పుడు పూర్వీకులు చెప్పారు మనకి, ఎప్పటి నుంచి ఉన్న సంప్రదాయం ఇది మనకి. అంటే ఇప్పుడు సంధ్య వేళలో పొద్దున్న కొంచెం టైం, ఆ టైము అంటే ఆఫ్టర్ సన్ రైజ్ కొంత టైము, అలాగే సంధ్య వేళలో ఉంటే ఆ కిరణాలు మనకి పడినప్పుడు ఎప్పటికైనా సరే అర్హ చెప్తూ ఉంటాము. సో ఇవన్నీ చేస్తే చాలా మంచిది అంటాం. అంటే ఏంటి, అర్క అనేది ఒక మనం జిల్లేడాకులు కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. ఆ షేప్లో ఉంటుంది. అంటే రథసప్తమికి ఎక్కువ అది ఇంపార్టెంట్. మనకేంటంటే ఇదంతా సూర్య భగవాన్తో టైఅప్ ఉంది. అంటే నేను చెప్పేది టైఅప్పే కదా మొత్తం, ఎవ్రీథింగ్ ఇస్ టైడ్ టు సూర్యుడు. సో సూర్య భగవాన్ని కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. నవగ్రహాల దర్శనం కూడా చేసుకోవచ్చు, గుళ్ళకి వెళ్ళొచ్చు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం చేసిన వస్తువులు, అంటే జంతికలు అవన్నీ కూడా చాలా చేస్తూ ఉంటారు, శనగపిండితో చేసేవి, బజ్జీలు ఇలాంటివన్నీ చాలా చేస్తూ ఉంటారు. సో అన్నీ కొత్తవి వచ్చేప్పటికి మనకి ఎందుకు కొత్త వస్తే చాలా మందికి, నాకు ఒక్కదానికి కాదు అందరికీ ఆనందమే కదా. ఏమైనా కొత్తవి తెచ్చుకుంటున్నాము అంటే ఇంత ఆనందిస్తాం మనం. సో కొత్తదనంతో నిండి ఉండే సంక్రాంతి అనుకోవచ్చు అనమాట. దీంట్లో మళ్ళీ కైట్ ఫెస్టివల్స్, మళ్ళీ అందరితో కలయిక, అందరూ కలవడం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఏదైనా సరే సంక్రాంతి అందరూ చాలా
కోలాహలంగా చేసుకుంటారు. కలర్ఫుల్, చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి. ఎందుకంటే తోరణాలే చాలా కలర్ఫుల్, బంతిపూలు చాలా వస్తాయి. గేమ్స్ కూడా అంటే కోడి పంద్యాలు ఆడతారు. అదే. కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టు అని. జల్లికట్టు ఆడతారు. ఉమ్. ఇవన్నీ మనం ఎందుకు తీసుకురా అంటే కాంట్రవర్షియల్ టాపిక్స్ అందుకోసమని. బికాజ్ ఇప్పటికీ బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది అని. ఇప్పుడు విశ్రాంతి తీసుకున్న అంటే పని చేస్తాము, ఇప్పుడు ఏంటంటే ఎంజాయ్మెంట్ పీరియడ్ స్టార్ట్ అన్నమాట. సో అలాగా సంక్రాంతి ఒక మేజర్ పండగ కింద, హార్వెస్టింగ్ ఫెస్టివల్ కింద ఆల్ ఓవర్ ఇండియా మనం చేసుకుంటూ ఉంటాం. అవును. ప్లస్ సంక్రమణం కూడా జరుగుతుంది కనుక ఇంకా కోలాహలంగా చేసుకుంటూ ఉన్నాం. ఓకే. సంక్రాంతి అంటేనే మనకి ఈ దేశానికి సంబంధించిన పండుగ. మన దేశం, భారతదేశం అందరికీ తెలుసు, రైతులకి అన్నంకి అన్నపూర్ణికి పెట్టింది పేరు అని. అలాంటి అన్నపూర్ణి మన ఇంటికి వచ్చిన రోజు, పంటలు చేతికి వచ్చిన పండుగ కాబట్టి ఇది అతి పెద్ద పండుగ అయింది. ఈ అతి పెద్ద పండుగని అందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోండి. ఎలా జరుపుకున్నారు ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, డాక్టర్ ఆర్వి సుధ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో కనుమ విశేషాలు తెలుసుకుందాం.